Hi student, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic statistics. So statistics lo introduction for exercise 13A. So manam exercise 13A lo mean deviation about mean deviation about median ni find out chesam. So in many cases mean deviation may gives unsatisfactory result. సో మీన్ డీవియేషన్ అనేది కొన్ని ఇన్ సమ్ కేసెస్లో అన్సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ని ఇచ్చేదన్నమాట. సో దీనికోసం ఈ ఈ ఓవర్కమ్ చేయడం కోసం వేరియన్స్ని మరియు స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో వేరియన్స్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా. సో అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ రూట్ ఆఫ్ వేరియన్స్ అన్నట్టు అర్థం అన్నమాట. సో మనకి డేటా అనేది 3 టైప్స్ అనుకున్నాం: అన్గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా, కంటిన్యూస్. సో వీటికి ఫార్ములాస్ని మనం నేర్చుకుందాం. సో వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సో మనం మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫార్ములా ఏం రాసుకునే వాళ్ళం? ఎండి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi mod xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి మాడ్ని యూస్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం ఈ xi మైనస్ ఎక్స్ బార్ని హోల్ స్క్వేర్ చేశారనమాట. సో నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ మైనస్ సైన్ ఇలా ఎక్సెప్ట్ చేస్తూ వచ్చాం కదా. సో ఈ విధంగా లేకుండా ఓన్లీ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇదన్నమాట డిఫరెన్స్ మీన్ డీవియేషన్కి వేరియన్స్కి. సో అర్థమైంది కదా. సో అక్కడ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్ యూస్ చేసాం, ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ని యాక్సెప్ట్ చేయడం అవసరం లేదు. సో ఓన్లీ అన్ని పాజిటివ్ వాల్యూసే వస్తాయి అన్నమాట. సో xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ అన్నాం కదా. సో సేమ్ రూట్ ఆఫ్ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. సో ఈ ఫార్ములాని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే అన్గ్రూప్డ్ డేటా ఉన్నప్పుడు యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి xi వాల్యూ అబ్జర్వేషన్స్కి ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములాస్ని యూజ్ చేస్తామంటే వేరియన్స్ సమ్మేషన్ fi xi మైనస్ ఎక్స్ బార్ బై ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ అన్ని స్క్వేర్స్ మాడ్ ఎండీలో మాడ్ యూజ్ చేసాం, ఇక్కడ స్క్వేర్ని. సో మనం కరెక్ట్ పర్ఫెక్ట్ వాల్యూస్ కోసం వీటిని ఫైండ్ అవుట్ చేశారనమాట. సో వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ని. సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ సిగ్మా. సో రూట్ ఆఫ్, సో సేమ్ ఇదే 1/n సమ్మేషన్ fi xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రూట్ అప్లై చేసామంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా. సో దీన్ని మనం షార్ట్కట్ మెథడ్ అని కూడా అంటామన్నమాట. సో సమ్మేషన్ h స్క్వేర్ బై n స్క్వేర్. సో h స్క్వేర్ బై n స్క్వేర్ n ఇంటూ సమ్మేషన్ fi yi హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా కొద్దిగా బాగా ఏ ఒక్క టర్మ్ మనం మిస్ చేసినా కూడా ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా ఈ ఫార్ములాని నేర్చుకోండి. h స్క్వేర్ బై n స్క్వేర్ n ఇంటూ సమ్మేషన్ fi yi స్క్వేర్ మైనస్ సమ్మేషన్ fi yi హోల్ స్క్వేర్. సో ఇక్కడ yi అని ఒక టర్మ్ కొత్తగా యాడ్ అయింది కదా. సో yi ఈక్వల్స్ టు xi మైనస్ a బై h. y అనే ఇక్కడ ఈ y అనే వాల్యూ యొక్క y వాల్యూ వచ్చి xi మైనస్ a బై h. సో హియర్ a ఈజ్ అజ్యూమ్డ్ మీన్.
ఏ వాల్యూ అనేది అజ్యూమ్డ్ మీన్, జనరలీ ఎనీ ఆఫ్ మిడ్ వాల్యూ ఆఫ్ xi. సో మనకి ఈ కంటిన్యూస్ డేటా అనేది ఎలా ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్స్లో ఉంటాయి కదా. సో దీనికోసం మనం ఈ షార్ట్కట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఏ టర్మ్తో యూజ్ చేసుకుంటామో నేర్చుకుందాం. సో ఏ ఈక్వల్స్ టు అజ్యూమ్డ్ మీన్, హెచ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్. సో స్మాల్ హెచ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్, క్యాపిటల్ N ఈక్వల్స్ టు సమేషన్ fi. సో ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తాం కదా. సో ఇదనమాట, ఇక్కడ n అనేది, హెచ్ అనేది విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్, y అనేది xi మైనస్ a/h. సో అర్థమైంది కదా. xi అంటే క్లాస్ ఇంటర్వెల్ యొక్క మిడ్ పాయింట్స్. సో ఇది మనం మీన్ డీవియేషన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ని కంటిన్యూస్ ఫ్రీక్వెంటీ డిస్ట్రిబ్యూషన్లో ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ సమేషన్ fi/yi స్క్వేర్ మైనస్ సమేషన్ fi/i హోల్ స్క్వేర్. సో అర్థమైంది కదా. ఈ ఫార్ములాని నేర్చుకోండి. సో నెక్స్ట్ మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. సో మీన్ని మనం షార్ట్కట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని ఫార్ములా ఏంటంటే x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సమేషన్ fi/i బై n ఇంటూ హెచ్. సో ఇంతకుముందే అనుకున్నాం. సో ఏ ఈక్వల్స్ టు అజ్యూమ్డ్ మీన్, జనరలీ ఎనీ ఆఫ్ మిడ్ వాల్యూస్. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు మరింత ఐడియా వస్తుంది. సో ఈ ఫార్ములాని నేర్చుకోండి. సో హెచ్ ఈజ్ ఏ విడ్త్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్, yi ఈక్వల్స్ టు xi మైనస్ a/h. సో ఇదన్నమాట ఇంట్రడక్షన్ ఫర్ ఎక్సర్సైజ్ 13B. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.